ఈ మండు వేసవిలో ఆంధ్రప్రదేశ్లో అరెస్టుల తుఫాను వీస్తోంది. మాజీ వైసీపీ నాయకులు, వారి సన్నిహితులు గత ప్రభుత్వంలో పనిచేసిన అధికారులపై కేసులు, అరెస్టుల పర్వం ఊపందుకుంది. ఇది న్యాయం గెలిచే క్షణమా లేక రాజకీయ కక్ష సాధింపా? ఈ ఆసక్తికర కథనంలోకి వెళ్దాం. 2024 అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన వెంటనే ఈ అరెస్టుల పర్వం మొదలైంది. మొదట్లో నెమ్మదిగా మొదలైంది. మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో ఈ పర్వం ఆరంభమైంది. తాజాగా మద్యం కేసులో అటు మొన్న జగన్ కు సన్నిహితుడైన రాజ్ కసిరెడ్డి, ముంబై హీరోయిన్ కాదంబరి జేత్వాని అక్రమ నిర్బంధం కేసులో మొన్న మాజీ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు కూడా అరెస్ట్ అయ్యారు. ఇక నిన్న మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో పైల దహనం కేసులో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముఖ్య అనుచరుడు మాధవరెడ్డి, అదే రోజు మద్యం కుంభకోణం కేసులో సజ్జల శ్రీధర్ రెడ్డి అరెస్టు జరిగింది. ఈ అరెస్టులు ఇంకా కొనసాగే సూచనలు ఖాయంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే వల్లభనేని వంశీ, బోరుగడ్డ కడపకు చెందిన మాజీ ఉప ముఖ్యమంత్రి సోదరుడు అహ్మద్ బాషా, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఊచలు ఇంకా లెక్కిస్తూనే ఉన్నారు. సినీ నటుడు పోసాని, మాజీ పోలీస్ అధికారి విజయపాల్, తులసిబాబు లాంటి మాజీ ఎంపీ నందిగాం సురేష్లు జైలు ఊచలు లెక్కించి బెయిల్పై ఉన్నారు. ఇక మాజీ నటి శ్రీరెడ్డి, డైరెక్టర్ ఆర్జీవీ లాంటి వారు బతుకు జీవుడా అంటూ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారు. అనేక మంది నాయకులు సుప్రీంకోర్టు వరకు వెళ్లి ముందస్తు బెయిల్ తీసుకుని విచారణకు హాజరవుతున్నారు. అనేక కేసుల్లో ఆల్ రోడ్స్ లీడ్స్ తో రోమ్ అన్న చందంగా వేళ్లు చివరికి జగన్ వైపే చూపుతున్నాయి. ఇక 3,000 కోట్ల రూపాయల లిక్కర్ స్కామ్ సంచలనంగా మారింది. ఈ కేసులో వైఎస్ జగన్ కు అత్యంత సన్నిహితుడైన రాజ్ కసిరెడ్డి అలియాస్ రాజశేఖర్ రెడ్డి అరెస్ట్తో ఈ కథకు సీక్వెల్ ఖాయంగా కనిపిస్తోంది. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. లిక్కర్ స్కామ్ లో కర్త, కర్మ, క్రియ అన్ని రాజ్ కసిరెడ్డి అని చెప్పి కలకలం రేపారు. అసలు ఈ రాజ్ కసిరెడ్డి ఎవరు? జగన్ ఎంపిక చేసిన ఐటీ సలహాదారుడు, విదేశాల్లో లిక్కర్ వ్యాపార అనుభవం ఉన్న వ్యక్తి. అధికారుల ఆరోపణల ప్రకారం కసిరెడ్డి ఎంపీ మిథున్ రెడ్డితో కలిసి అక్రమ లిక్కర్ దందా నడిపాడు. ప్రభుత్వ మద్యం షాపులకు తెలియని బ్రాండ్ల సరఫరా, హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో రహస్య కార్యాలయం నుంచి కిక్ బ్యాక్ నెట్వర్క్ నడిపినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు కసిరెడ్డి జైల్లో ఉన్నాడు. ఎంపీ మిథున్ రెడ్డి, మాజీ ఏపీ బీసీఎల్ ఎండీ వాసుదేవరెడ్డిలకు సిట్ నోటీసులు జారీ చేసింది. ఈ పరిణామాలతో వైఎస్ జగన్ పై ఒత్తిడి పెరుగుతోంది. ఈ కేసులో ఆయనకు ఆప్తుడైన మిథున్ రెడ్డి నిందితుడిగా బుక్కయ్యాడు. ఆరోపణల ప్రకారం కసిరెడ్డి నెలకు 60 కోట్ల కమిషన్లు వసూలు చేసి మిథున్ రెడ్డి ఆధ్వర్యంలో తాడేపల్లిలోని జగన్ ప్యాలెస్ కు పంపేవాడు. విచారణలో కసిరెడ్డి మరిన్ని వివరాలు బయటపెడితే జగన్ అరెస్ట్ అనివార్యమన్న టాక్ వినిపిస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో జైలు భయంతో వైఎస్ జగన్ కొత్త వ్యూహం రచిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. గత 10 ఏళ్లలో ఎన్నడూ పార్టీ నిర్మాణంపై ఫోకస్ చేయని జగన్ తాజాగా 33 మంది పొలిటికల్ అడ్వైజరీ కమిటీ ఏర్పాటు చేశాడు. ఎందుకు? ఒకవేళ జగన్ జైలుకు వెళ్తే ఆయన భార్య భారతి పార్టీ పగ్గాలు చేపట్టడం ఖాయం. మారిన పరిస్థితులలో వైఎస్ జగన్ తల్లి వైఎస్ విజయమ్మ, చెల్లి వైఎస్ షర్మిల రాజకీయంగా దూరమయ్యారు. ఆప్తుడు విజయసాయిరెడ్డి కూడా రాజ్యసభ సభ్యత్వం వదులుకొని వైసీపీకి గుడ్ బై చెప్పాడు. ఇప్పుడు భారతి పైన మాత్రమే వైఎస్ జగన్ నమ్మకం పెట్టుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఏ క్షణాన అయినా రానున్న అక్రమ ఆస్తుల కేసులతో ఇప్పటికే టెన్షన్ లో ఉన్న జగన్ కు ఇప్పుడు లిక్కర్ స్కామ్ ఉచ్చుబిగుస్తోంది. ఒకవేళ జగన్ జైలుకు వెళ్తే వైసీపీ నాయకత్వ సంక్షోభంలో పడుతుంది. ఏమాత్రం రాజకీయ అనుభవం లేని భారతిని ముందుంచి సజ్జల రామకృష్ణారెడ్డి నేతృత్వంలో పీఎస్సీతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నాడు. సజ్జలే భారతికి రాజకీయ సలహాదారుగా కొనసాగనున్నాడని తాడేపల్లి వార్తలు. ఇక ఈ పరిణామాలపై మీ అభిప్రాయం ఏంటి? ఇది అవినీతిపై యుద్ధమా లేక వైసీపీపై రాజకీయ కుట్ర? కమెంట్స్ లో తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.